ఎలక్షన్ లో నిలబడద్దు అని చెప్పినా నిలబడ్డలో అర్థమేంటి చెప్పు. నేను ఎవరికి బానిసను కాదని అర్థం. నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు. విత్డ్రా అయిపో. అవన్నీ కుదరవు. అయ్యో, ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను బయలుదేరాలి. ఏం మీటింగ్? పార్టీ మీటింగ్. పార్టీ నడిపే మొహం ఇది. మొహం చూడు. ఎలక్షన్ లో నెక్కిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను. వెళ్ళదు. ఆగరా. ఆగమంటున్నానా? పోవే. జంపింగా? యా. సూపర్. ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా? ఓ, చెప్తే మాట విన్నంటావా? ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి? ఏంటి కొట్టానంటే అంతే. మేమంతా నికార్సైన రౌడీలని తెలుసు కదా. కర్ర కింద పడేవే కింద. నన్నే కొడతావా హనీ? నేనేదో తమాషా చేశాను. నీతో కాక ఇంకెవరితో చేస్తాను? నిజంగా సీరియస్ అయ్యావా? ఐమ్ సారీ హనీ. అందుకని పబ్లిక్ లో ఎలా ప్రవర్తిస్తావా? ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం. ఐమ్ సారీ రా. సారీ. పర్లేదు. ఏదో నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నా కాబట్టి వదిలేస్తాను. సారీ. ఏంట్రా? ఏంటి? ఏయ్, హ్యాండ్స్ అప్. గుడ్. నీ కాళ్ళ మీద పడాలా? ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా? ఇంతకు మించి నేను ఓపిక పట్టలేనే. మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీనో చూపిస్తా నీకు. సార్, నేను కదా ఈ అమ్మాయి. అనుకున్నారు తన్ను తింటామని, కానీ ఆ ఛాన్స్ ఇప్పుడే చూడండి. తనిచ్చుకో. గుడ్ షాట్. మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదురా. వాడి టైం. రోడ్డు మీద పోయే ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం? ఎక్కడ్రా వర్షిని నాన్న ఆదినారాయణ? మావయ్య, అత్తయ్య ఎలాంటిది? అత్తయ్య ఎలాంటిదా? ఒక భార్యగా. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూగదానిలా ఉండేది. మరి ఇప్పుడు నేను చెమిటివాణ్ణయ్యాను. మరి మీ కూతురు వర్షిని? దానికి ఇప్పుడు 24 ఏళ్ళు. నిజం చెప్పండి, మీ అమ్మాయికి ఏదో జబ్బు ఉంది కదా? ఒట్టేసి చెప్తున్నా, మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను. ఊ అని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాళ్ళతో దంతుంది. అదేం లక్షణం? ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది, కళ్ళు చక్కెరలా తిప్పి కొడుతుంది. ఎందుకు? నిన్ను కొట్టిందే. అవును. కొట్టిందానా? కరవలేదంతే. మనోడు పీటీ ఉషాని తలుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్టలేదు తెలుసా? ఎన్నిసార్లు కొట్టింది? 2-3 సార్లు. నువ్వెంతో అదృష్టవంతుడి వల్లుడు. నన్నైతే సుమారు 430 సార్లు కొట్టింది తెలుసా? 430 సార్లు? అది తప్పించుకు తిరిగేవాడిని గనక. వర్షిని చాలా జూనియర్. మీ అత్తగారైతే 1000 సార్లకు పైనే. ఆవిడికి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు. మీ అత్త గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు. ఈ పెళ్ళం ఎగిరి తంతుందా? వావ్, సేమ్ టు. షాక్ అవ్వకూడదు. ఇది పిల్ల, అది పెళ్ళం. కొడతారు, కొట్టని. మా అత్తగారే నన్ను 19 సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా? పల్టీ కొట్టి కొట్టడంలో ఎక్స్పర్ట్. ఇవన్నీ బయటికి చెప్పుకొని తిరగలేం కదా. ఓయ్, పౌరుషం లేనోడా, ఏంటయ్యా ఇదంతా? ఇది వంశపారంపర్య వ్యాధులుడు. ఏం చేయమంటావు? మా అమ్మాయికి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మమ్మమ్మకి కూడా ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇది ఎవరు పెట్టిన శాపము? ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది. ఎందుకు ఈ విషయాలన్నీ నాకు ముందే చెప్పలేదు? నిన్ను చూసినప్పుడే అల్లుడు, నాకున్న బాడీ లాంగ్వేజే నీకు ఉందనిపించింది. నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు. భలే చెప్పావులే. తాగిన మైకంలో కథ చెప్తున్నాడేమో. ఏయ్, ఏంట్రా ఇది? అల్లుడు,
పెళ్ళి అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది. కనిపెట్టాడా? మనం ఏం చేయగలం? మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాళ్ళు మందు కొడతారు, మరి పెళ్ళాలు? మొగుళ్ళని కొడతారు. ఏనేట్రా మావేలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు? దేవుడా నాకిక మోక్షమే లేదా? రే, తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు. ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది. నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా. నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరాటే నేర్చుకో. అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది. హా, ఇంకా ఎత్తైన చోట కూర్చోవలసింది కదరా. అక్కడ మీ పేరు గల వాళ్ళు 10 మంది నామినేషన్లు వేశారు. నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ, దుర్గా కేశవ. మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం. కేడి సుబ్రహ్మణ్యమా? అవునరా, రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి గందరగోళం చేస్తున్నారు. ఎక్కడ్రా ఈ రోజు నువ్వు? చూడరా, చాలా మంది సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. నీ పేరు ఇక్కడ ఉందిరా. 24 ఎక్కడ? హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ. ఏంట్రా ఇందులో హనీ కేశవ పేరే లేదేంటి? నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా? స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు. సో ఎలక్షన్స్ లో 6 సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు. ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు. సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ ని రిజెక్ట్ చేశారు. వీళ్ళేరా అన్నిటికీ కారణం. రే హనీ, నేను ఎలక్షన్లో నుంచోనరా. ఈసారి కొద్దులేరా. హలో. వర్షిని, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా. ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వర్షిని. కేడి బిల్లాని నిరూపించావురా. రేయ్, ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు, మేము గెలిపిస్తాం. ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా. కరెక్ట్గా కనిపెట్టేసింది. అలాగా ఆ. నిర్ణయం చేశారా మనకు లేదని చెప్పడానికి. ఏమైంది? మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా. ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట. రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? రే, లక్కీ డ్రాలో నిర్ణయిస్తారులేరా. విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తు. రాజకీయాల్లో కొత్తగా వచ్చారా? అవును సార్. బయటికి వెళ్ళండి అయ్యా. మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం. సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం. ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము మీ ముందుకు వచ్చాం. మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు చేయాల్సిందల్లా శంఖం గుర్తుపై ఓటేయండి. మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా, వాళ్ళని రప్పిద్దామా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం. ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా. కౌన్సిలర్ నవ్వుతానో లేదో కన్ఫామ్ గా ముస్టోడ్ నవ్వుతాను రా. గాజులున్నాయి కదరా. రోడ్డు గోల్డ్ రా. మామా, మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది. చేద్దామా? రేయ్, నేనేం మతగారు ఊర్లో ఉన్నాను, నువ్వేం మానూరులో ఉన్నావా? కలిసి ముందెలా కొడతావరా? ఊరికి రారా. విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు. ఓటేసామంటే వాడే కొనేస్తాడు. కలిసి కొట్టేద్దాం. ఓటేయడానికి ఖచ్చితంగా రండి. మా వారు పోటీ చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి, సరేనా? అలాగే. హలో రే, 15 ఓట్లు కన్ఫర్మ్ రా. 15 ఓట్ల? కానీ 2500 ఖర్చు అవుతాయి. 2500 కదా, ఇచ్చేద్దాం. రే మావా, మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా. ఈ జోరు చూస్తుంటే
99.4% మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాం. ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాం. అవును. కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదురా. ఏదో ఒకటి జరగాలి. ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలరా. అప్పుడే రా అయ్యో పాపం అని ఓట్లేస్తారు. ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో, చావే కదా. ఏర్పాటు చేసేద్దాం. రే రాక్షసులారా, నన్ను చంపకండిరా, నాకు పెళ్ళం పెట్లున్నారు. ఈ కూల్ డ్రింక్ హలో, ఎవరు వద్దు మాట్లాడేది? స్వామి, ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకు మీరు ఏమి ఇచ్చినా నేను తాగనరా. త్యాగి. వాడెప్పుడే ఎస్కేప్ రా. రే రాము, రే ప్రాణాలే వద్దురా, కాలో చేయి ఉండరా చాలు. ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు? ఓటు వేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోలింగ్ బూత్ ఇంకా తెరవరుగా. నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను. నువ్వు కూడా తొందరగా తెమిలిరా. బాబా బండి పోలింగ్ బూత్ వెళ్తుంది, ఎక్కేవాళ్ళు తొందరగా వచ్చేకండి. ఎవడరా నువ్వు? అడ్డమైన వాడి వ్యాన్లోనూ మేము ఎక్కం పోరా. ఎవరైతే ఏంటయ్యా, ఓటు వేస్తే లేకపోతే పోవయ్యా. మేము ఆటోలో వెళ్తాంలే, నువ్వు పోరా. ఏయ్ ఆటోలో వెళ్తే బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా, రండ్రా వెళ్దాం. వద్దురా. ఒరేయ్, చెప్పేది ఆడరా? ఎక్కండ్రా. ఆ. రేయ్ ఓటు బూతుకు తీసుకొస్తాడంటే ఇదేంట్రా, పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? ఒరేయ్ వీళ్ళంతా ఎవర్రా? అయ్యా, రెండు కళ్ళు కనిపించని గుడ్డోన్నయ్యా, నన్ను మాత్రం వదిలేండి అయ్యా. రేయ్, పడుకుంటారు ఇక్కడ, పడుకుంటారు. లేవండి, లేవండి. 10 నోట్లని ఇలా బంధించారేంట్రా? ఏ వదిలేరా, మనమంతా ఎన్టీఆర్ లాగా ఎక్కడున్నా గెలుస్తాం. ఇప్పుడు ఈ హనీ గాడికి రెస్ట్ అవసరం రా. జరగండి జరగండి. నా తలరాత. ఈ రాజకీయాల్లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను రా. ఏయ్ ఎరా ఓట్లు వేసారా? వేస్తూనే ఉన్నాం రా. సరే సరే వేయండి వేయండి వేయండి. మందేసుకుంటున్నాం రా. ఏయ్ ముందెళ్ళి ఓట్లు వేయండి రా. మందేసుకున్నాక వెళ్ళి వేస్తాంలే. వాళ్ళంతా గన్లా వేసేస్తారా. రేయ్, ఎలారా మీకు ఈ రాజకీయాల్లోకి చేరాలనిపించింది? రేయ్ మన వీపీనే తీసుకో. ఇంతకు ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? చెమట్లు పట్టకుండా కూర్చోవడం, కష్టం లేని వ్యాపారం, శ్రమ పడకుండా 3 పూట్ల తిండి. అంతదాకా ఎందుకురా? 3 నెలల క్రితం ఆ స్థలం పొరంబోకు స్థలం, ఇప్పుడు ఆడి సొంత స్థలం అవ్వలేదా? ఎప్పుడు మన కూడా 5-6 మంది ఉంటారు. తెల్లగా మెరిసే పంచ, చక్కగా గంజి పెట్టి స్టిఫ్ గా ఉండే చొక్కా, మధ్య మధ్యలో పంచాయతీలు, పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ ని పోవయ్యా రావయ్యా అని పిలవచ్చు, అక్కడక్కడ బ్యానర్లు. ఇవన్నీ చూసేరా మాకు ఈ కోరిక కలిగింది. ఓరి దుర్మార్గులారా, వాళ్ళకి పడాల్సిన ఓట్లని వాళ్లే చెడగొట్టుకున్నారా. రే వీళ్ళెవరూ అసలు మాకు ఓటే వెయ్యర్రా. సుబ్రహ్మణ్యం, మీ నాన్న రాలేదేంటి? హలో. రేయ్ అసలు ఏం జరుగుతుందిరా? మా అమ్మ నాన్న ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చారు? ఏం జరుగుతుందా? నువ్వు 5,000 ఇచ్చి అపోజిషన్ వాళ్ళు ఎత్తుకొచ్చినట్టుగా డ్రామా ఆడమన్నావు. ఆ అపోజిషన్ వాళ్ళు 10,000 ఇచ్చి మీ ఎత్తుకు పై ఎత్తేశారా. నీకు ఓట్లు పడకుండా మీ వాళ్ళని తీసుకొస్తున్నారు. రే 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 ఏం జరుగుతోందిరా? రేయ్ మీరందరూ అనుకుంటున్నట్టు మనల్ని అపోజిషన్ వాళ్ళు ఎత్తుకురాలేదు, నేనే ఎత్తుకొచ్చా. ఏంటి నువ్వే ఎత్తుకొచ్చేసావా? ఆ రోజు నువ్వే అన్నావుగా ఏదైనా చేసి సింపతి సంపాదించాలని. అందుకే మనం లోపలుండి వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చేసారని ప్రచారం చేసి 3 గంటల పైన వెళ్ళి ఓటేయచ్చని ప్లాన్ చేశాను. రే నిజంగా నువ్వే ఇలా చేసావా? రేయ్ హనీ, నువ్వు పెద్ద కేడీవిరా. ఇదేగా నేను నువ్వు ఫోన్లో చెప్పిన విషయం. నేను నిలబడని ఎలక్షన్లో సుబ్రహ్మణ్యం గెలవకూడదని. నేనేం చెప్పలేదురా. ఒక చిన్న విషయంలోనే పెద్దవాళ్ళందరూ చిన్న బుద్ధులు చూపిస్తూ ఉంటారు. రే హనీ, మీ నాన్నే కాదురా, ఆ దేవుడు తలుచుకున్న మనల్ని విడదీయడం అసాధ్యం రా. చిరంజీవి అభిమానులు, నాగార్జున అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు అని కన్ఫర్మ్ రా. ఓడిపోవడమా? రే గెలుస్తాం రా, ఓట్లు ఎన్నొస్తాయో లెక్కేశానుగా. నువ్వింత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? నేను 10th చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ లో అలా మార్కులు వేసుకొని చూశాను. నేను ఏం మార్కులు వేసానో అయ్యే వచ్చాయిగా. అప్పుడు ఎలా 10th లో ఫెయిల్ అయ్యావు? నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది. నువ్వు జవాబులు రాసినా ఫెయిలే అయ్యేవాడివి. ఇప్పుడు కూడా అంతేనా? చీచి, ఈసారి 4,500 ఓట్లు కన్ఫర్మ్ రా. 23వ వార్డులో మొత్తం ఉన్నదే 3,500 ఓట్లు రా. వాట్స్ గోయింగ్ ఆన్? గోయింగ్ ఏంటి, గోయిందా. మొత్తం అందరిని లాక్కొచ్చారా. రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. రే మనమే నెగ్గుతున్నాం రా. ఏముంది, 95లో 6 మైనస్ ఓట్లు,
2 ఓట్లుగా తగ్గాయి. ఆ, రే ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. బుద్ధిలేని జన్మ బుద్ధిలేని జన్మ. ఆమా రే మిమ్మల్ని ఎవర్రా ఎలక్షన్ లో నిలబడి ఉంది సరిగా మందు కూడా సప్లై చేయలేదు. ఓకేరా, ఓకే ఓకే. నేను చెప్పేది విను. మమ్మల్ని కుటుంబంతో సహా అందరినీ కిడ్నాప్ చేసేశారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఈ విషయం ఊళ్ళో అందరికీ తెలియజెప్పి అలాగే శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మమ్మల్ని ఎలాగైనా కాపాడండ్రా. కాపాడితే పోతుంది, ఆ మాత్రం కూడా చేయలేమా? వస్తున్నా ఉండు. మనం ఒక పని చేద్దామా? ఆ? తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి. అది ఈ కళ్యాణ మండపంలో. ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా? ఖర్చులు కలిసి వస్తే టైము మిగులుతుంది కదా. ఐ సే డోంట్ డాక్. ఏది ఆ తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడడం చూద్దాం. రే బయటికి వెళ్ళే మార్గం ఏమైనా ఆలోచిద్దాంరా. ఇక పైన వాళ్ళు ఒక్క ఫోన్ కూడా చేయలేరు. మొబైల్ జామర్ పెట్టాను. రే వాళ్ళని అసలు ఎవరు వెళ్ళమన్నారా కళ్యాణ మండపానికి? ఎప్పుడు వచ్చి కాపాడమంటున్నారు? జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి స్వతంత్ర అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్నట్టు సమాచారం. రే ఆ? మనమే నెగ్గుతామని కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళు ఎందుకు అనవసరంగా డబ్బాల కాపలా కాస్తున్నారు? అది ఆ దేవుడికే తెలియాలి. మనం వేస్ట్ గా కాపలా కాస్తున్నామా వాళ్ళు వేస్ట్ గా కాపలా కాస్తున్నారా అని. ఈ రోజు నువ్వు నా చేతిలో చావడం ఖాయం రోయ్. హలో పాప్స్, సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా? స్కూల్లోనే ఉన్నాం. మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు. బాక్స్లు అవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం. మంచు పడుతోంది, జాగ్రత్త. మనకి మంచి కంటే మంచి రిజల్టే కదా ముఖ్యం. పని ఉంది, నేను వెళ్ళొస్తాను రా. పోరా పోరా. ఎస్వి బీడీ ఉందా? విషయం ఉంది, ఉంచుకోండి, మీకే ఉపయోగపడుతుంది. ఏదో ఎక్స్ట్రా. రేయ్, లేరా లేరా. మేలుకోవాల్సిన టైంలో పడుకున్నావేంట్రా? పడుకునే టైంలో ఎందుకురా మేలుకుని ఉంటారు? డబ్బాలు మార్చేస్తారా? నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. లేరా. అయ్యో చంపేస్తున్నారే. లెఫ్ట్ నడవరా. ఏరా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకు అనవసరంగా తొందరపడుతున్నారు? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టుల వైపే ఉంటుందిరా. రేపు ఓట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావులు మీరేనా? రేయ్ థింక్ పాజిటివ్. రేయ్ మీ ఆవిడొచ్చింది. ఏయ్, లేరా లే లే. నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను. రా, తొందరగా లేచి రారా. అయ్యో 2 చేతులు తిన్నగా ఇలా చాచి కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకురా మెడిటేషన్ చేయాలి? వాడు చెప్పినట్టు చేయరా. మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నారా? ఏం కనిపిస్తున్నాయిరా? మనం ఓడిపోయినట్టు. ఏయ్, అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాల్లో కనిపిస్తున్నాయి చూడు. రేయ్ ఎందుకు రా నెగిటివ్గా మాట్లాడుతున్నావు? రోయ్, అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్లో ఉన్నారు. ఏ భయపడకండి రా, మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గారికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేదే ముఖ్యం. ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? ఏ పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంట లేటు బలి మార్చావురా. 15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి, డిపాజిట్ కూడా రాలేదా? పనికిమాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడుకో. నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు. అసలే వాడు నగలపోయి ఏడుతుంటే నిన్ను చంపేస్తాను రోయ్. రే
ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్ రా. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? ఏయ్, దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే, అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టారు, ఓడిపోవడం వల్ల పాపని చెట్లను పెంచుదాం, ప్రాణాలకి కాపాడుకుందాం. అమ్మా, అమ్మయ్యా, బతికిపోయాను. కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా, కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు. అమ్మా అమ్మా. ఒక 1 అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు. దీన్ని ఎప్పుడు నాకు తగిలించారా? వదిలేరా, ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా. పాప, ఏయ్ ఏంట్రా పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాలా? ఛాన్స్ దొరికింది కదా అని పాప నెటకారం చేయకు. స్టాప్. ఎవరా అది? ఇది నీ కాలరేనేమో చూడు. ఏంటా వెతుకులాట? నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది. ఎవరా కడుపు మండుతా ఉన్నాను. ఏ నిమిషానికి ఏమి జరుగును, ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఏం బాబు, ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది మీరే? మేము కాదుగా. అరే కొంచెం నా వీపు గోగుతారా? కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడ్రా. వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది. కోరికెంజుడు కొరుకు వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేశాను. వాడి చేతినేరా నేను చూడగలిగాను, మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఒరే రక్త రాక్షసుడా, ఆ చెయ్యి నా చెయ్యరా, నువ్వే కొరికావా? అంత రాక్షసంగా ఎలా కొరక బుద్ధి అయిందిరా నీకు? అది కాదు మావా, ఆ చెయ్యి బాగా రక్త కొలలా అనిపించిందా, అందుకే ఒక జుర్రు జుర్రేశాను. వీడేంట్రా టార్జాన్ లో వస్తున్నాడు? ఓట్ల లెక్కింపులో మనకు మోసం జరిగిందిరా. నేను వదులుతారా? నేను కనిపెట్టేశాను రా. ఏమన్నావురా, మనం గెలిచాం అయితే? 39 ఓట్లు వస్తే 30 ఓట్లని రాసి అతికిచ్చారా? 39 ఓట్లు వచ్చాయా? నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? 39 ఓట్ల. అయ్యో, అందుకే కదరా లెక్కలు చెప్పొద్దు అన్నాను. రే, మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానురా. ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం. చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు, నేను అడిగాను. కానీ 39 ఓట్ల కోసం పెట్టెలెత్తుకుపోతారని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా. దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా. అది కూడా పర్వాలేదురా, వదలరా. 39 ఓట్ల కోసం
మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా. రే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడురా. రే పోనీలేరా, నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం. రే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే షోలాపూర్కు పారిపోతాను. చెప్పలు కుట్టుకు బతుకుతాను రా. ఏ, వదిలేరా, మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా. నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు, ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు. పాటు పడదాం. కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా? సంగతి అలా ఉంచండి. మీ అమ్మా నాన్నలను ఎలా మేనేజ్ చేస్తారా? ఒరే సుబ్రహ్మణ్యం, ఏమైందిరా? మన ఇంట్లోనే ఎవరు ఓటేయకపోతే ఇంకెలా గెలుస్తాను? ఈ హారత ఒకటి. ఛీ! సుబ్రహ్మణ్యం, నా ఓటు నీకే వేశానురా. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానురా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు. 2 లక్షలు ఇచ్చాను. మోసపోయానని తిరిగి వచ్చావు. ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే 3 లక్షలు ఇచ్చాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు. ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు. నువ్వు చేరిన 3 నెలలకే ఆ కంపెనీ మూసేశారు. 2 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు. దానికి కూడా సరే అన్నాను. ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు. నా సంపాదనతో నీకు తిండి పెట్టగలనంతే. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడా ఓ 5 నిమిషాలు నించోలేకపోతున్నానురా. 30,000 సంపాదిస్తుంటే 20,000 మందులకే సరిపోతుంది. ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. మంచి నిర్ణయం తీసుకోరా. వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా గెలుస్తాను. దైవాన్ని మించే దైవం మనన లోకాన నిన్నే నాన్న జోలాలి పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. అమ్మకు కన్నీళ్లు తుడిచేదెవరు? నాన్నగా నన్ను నడిపించేది ఎవరు? నువ్వు ఇచ్చినదే కదా నా ఈ జన్మ, మెచ్చినదే కద రాసెను బ్రహ్మ. మరు జన్మే ఉంటే నువ్వే నాకు నానా. దైవాన్ని మించే దైవం మనన లోకాన నిన్నే నాన్న జోలాలి పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. ఒక్కడిని చంపేశారు పనికిమాలిన వాళ్ళు. తర్వాత నన్ను చంపేస్తారు. వాడేమి స్పృహ తప్పి పడిపోయి చావలేదు, చంపేశారు కదా దరిద్రులారా. రేయ్, అందరినీ కష్టపెట్టి మీరే సుఖపడదాం అనుకుంటున్నారా గాలి వెధవల్లరా? మీ నాన్న సంపాదించి పెట్టాడు, కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా? అంతా అనాథ శరణాలయానికి రాసేసి నిన్ను అనాథం చేస్తాను, గుర్తుంచుకో. నీ ఆస్తిపాస్తులు నాకేం అక్కర్లేదు. నేనెందుకు వెళ్ళాలరా? నువ్వే పో. కొట్టాల్సి వస్తుంది. కొడతావా? నాకు నువ్వు అదొక్కటేరా చెయ్యండి, అది కూడా చేసి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు, మూసుకున్నాడు. నేను మూసుకుని వెళ్ళటం కదరా, దమ్ముంటే నన్ను కొట్టరా. కొట్టు.
నువ్వు నాశనం అయిపోతావురా. పోరా, నువ్వు బాగుపడవరా. తల్లిదండ్రులు మీద చేయి చేసుకున్నాడు ఎందుకు పనికిరాడురా. పోరా. కని పెంచిన వారికే గుండె కోత కోసెలే, ముద్దాడిన నాన్ననే కాలదన్ని పోయెలే. తండ్రిని మించిన ప్రేమను పంచేదెవరు? పిచ్చి కనిపెట్టిందా నీకు? అన్నా ఈరోజు బీర్ కొడతారా? కొట్టాక బాటిల్స్ తీసుంచండి అన్నా. రే తమ్ముడు, మేము నీకు ఎన్నిసార్లు బీర్ బాటిల్స్ ఇచ్చాంరా? నేను పాత సామాన్లు కొట్టు పెడతాను, నువ్వు నీ స్నేహితులు కలిసి పాత సామాన్లు ఖాళీ బాటిల్స్ ఏమైనా ఉంటే ఇస్తారా? ఇస్తామన్నా. అయ్యా, మీరే పెద్ద మనసుతో ఖాళీ మందు బాటిల్స్ అని మాకు ఇప్పించారంటే వాటిని నమ్ముకొని బతుకుతామయ్యా. దాందే ఉంది, తీసుకోండి అయ్యా. హలో, ఏంట్రా, ఏమైంది? మా నాన్న ఉద్యోగం నాకు ఇవ్వాలని నిర్ణయించారంట్రా. రే, మంచి విషయం కదరా, కంగ్రాట్స్ రా. రే చెయ్యవురా, చాలా సంతోషంగా ఉందిరా. నీకొచ్చిన ఈ ఉద్యోగం ఆషామాషిది కాదయ్యా. మీ నాన్న డ్యూటీలో ఉండగా కళ్ళు తిరిగి పడి చనిపోతే నీకు ఈ ఉద్యోగం ఇచ్చారనుకోకు. మీ నాన్న ప్లాన్ చేసే చనిపోయారు. దూరం నుంచి చూపించాల్సిన జెండాని అంత దగ్గరగా చూపించాల్సిన అవసరం ఏంటి? నీ భవిష్యత్తు గురించి చేశారు. ఈ రోజు కాకపోయినా రేపైనా పోవాల్సిన వాడే కదా అని అలా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడున్న వాళ్ళు మీ నాన్న మీద అభిమానంతో నీకు ఈ ఉద్యోగం ఇప్పించారు. దాన్ని నువ్వు కాపాడుకో. ఇదిగో బాబు. చాలా సంతోషం అన్న. రే బండి తీయండి రా, త్వరగా బండి తీయండి. ఒక 15 days నేను మా ఆవిడ హరిద్వార్, రిషికేశ్, హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత వారం రోజులు మలేషియా, సింగపూర్ టూర్ ఉంది. లైఫ్ని జాలీగా ఎంజాయ్ చేద్దామని. తర్వాత ఫోన్ చేసి భయ్యా. నేను మీకు కట్టాల్సిన బాకీకి ఇది అడ్వాన్స్ 25,000 రూపాయలు. ఇక వారం వారం ఇస్తూనే ఉంటాను. నీ డబ్బులు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళి బాబు. ఏ ఫోన్ చేసి వడ్డీ కట్టాలి అది ఇది అని నన్ను షంటడానికా? ఎవ్వరి డబ్బులు నాకు అవసరం లేదు. బ్యాంకులో 7 లక్షలు డిపాజిట్ చేశాను. నా పేరు మీద, మా ఆవిడ పేరు మీద 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించాను. నా కూతురికి 125 కాసుల బంగారం, 5 లక్షలు దాచుంచాను. ఇది చాలరా దాని పెళ్లికి. నువ్వు అనుకున్నట్టు ఈ ఆస్తంతా మా నాన్నో తాతో ఇచ్చింది కాదురా. కష్టపడి నేను సంపాదించింది, కొద్ది కొద్దిగా కూడబెట్టింది. తల్లి తండ్రి లేకపోవడం వల్ల మా మామయ్య నన్ను 200కి అమ్మేశాడు. ఆ 200 కోసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు బానిసత్వంలో బతికానరా. 35 ఏళ్లక్క నేను పెళ్లి చేసుకోలేదురా. వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని, పొట్ట చేత పట్టుకుని బడ్డీ కొట్టు, కిరాణా కొట్టు, హోటల్ అంటూ ఏవేవో వ్యాపారాలు చేశాను. ఆఖరికి ఏదీ కలిసి రాలేదు. హోటల్ని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాన్లు తీసుకెళ్ళటానికి వ్యాన్కి ఇవ్వడానికి డబ్బులు లేక 45 కిలోమీటర్లు, 45 సార్లు నేను మీ అమ్మ సైకిల్ మీదే. ఆ తర్వాత మళ్ళీ హోటల్ని ప్రారంభించి కష్టపడి పైకి తీసుకొచ్చి ఈ స్థితికి వచ్చాను. మనకు తిండి పెట్టి ఆ హోటల్ని చూసుకోరా అంటే నువ్వు చూసుకోరని ఖరాఖండిగా చెప్పేశావు. ఇక నేను చూసుకోలేక ఆ హోటల్ని లీజ్కి ఇచ్చేశాను. నిన్ను తిట్టినప్పుడు నాకెంతో బాధ అనిపించేది. నిన్ను తిడుతుంటే ఏదోలే తిడుతున్నాడు అనుకున్నావు. నీలో మార్పు రాలేదు. చిన్న వయసులో నువ్వు ఏడుస్తుంటే జోకర్లా నీ ముందు ఏదేదో చేసేవాడిని.
అప్పుడు నన్ను చూసి నువ్వు పక్కపక్క నవ్వేవాడివి. అప్పుడు అందరూ అనేవాళ్ళు, చూడండ్రా ఈ బఫూన్ తండ్రిని అని. నన్ను చూసి నవ్వేవాళ్ళు. వాళ్ళెవ్వరి గురించి నేను పట్టించుకోలేదు. నా కొడుకు ఎప్పుడూ నవ్వుతూ ఉంటే చాలు అని నేను కోరుకునేవాడిని. ఇప్పటికీ నేను నటిస్తూనే ఉన్నానురా. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చి ఎప్పటికైనా పౌరుషం పెరిగి నీలో మార్పు రాకపోతుందా అని. ఈ డబ్బులోంచి 100 రూపాయలు తీసి 1 కిలో బియ్యం కూరగాయలు కొని మీ అమ్మ చేత్తో వండించుకుని తించుడు. ఎంతో బాగా నిద్రపోతావు. ఎందుకంటే ఇది నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు. నీ గురించి ఇక నాకు దిగులు లేదు. ఈ ఊళ్ళో ఎవరెవరు నన్ను కమెడియన్, బఫూన్, విలన్ అని అన్నారో వాళ్ళందరి ముందు తలెత్తుకుని గర్వంగా నడవగలను. ఈ డబ్బును తీసుకెళ్ళు, బిజినెస్ బాగా అభివృద్ధి చేయి. గుడ్ టైం స్టార్టెడ్. ఫిష్ మార్కెట్ కి బొమ్మిడాయిలు అవి ఫ్రెష్ గా వచ్చి ఉంటాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు మసాలా అది రెడీ చేయి. జోలాలి పాడిందమ్మే అయినా నీ ప్రేమ నీదే నాన్న. అమ్మకు కన్నీళ్లు తుడిచేదెవరు, నాన్నగనలు నడిపించేది ఎవరు? నువ్వు ఇచ్చినదే కదనా ఈ జన్మ, నువ్వు మెచ్చినదే కద రాసెను బ్రహ్మ. మరు జన్మే ఉంటే నువ్వే